దేవుని మందిరంలో సింహాసనాలు ఉంటాయా? చెప్పండి. దేవుని మందిరంలో సింహాసనాలు ఉన్నాయా? ఇక్కడ ఏమన్నాడు? అక్కడ ఆడేమున్నాయంట? ఏమండి? అచ్చట న్యాయము తీర్చుటకై ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇద్దరు ఎక్కడికి వచ్చారంటండి? పరిసయ్యుడు, సుంకరి ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోకి వచ్చారు. అనేక సార్లు మనం ఏమనుకుంటూ ఉన్నామనంటే, నేనేదో వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ స్థాపించబడినటువంటి సింహాసనం ఉంది. దేవుడు న్యాయము తీరుస్తాడు, న్యాయము తీరుస్తున్నాడు. ఎందుకంటే అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? ఏం చేస్తున్నావు? మందిరం నువ్వు ఎలాగున్నావు? నీ భక్తి ఏంది? నీ విశ్వాసం ఏంది? నీ ప్రార్థన ఏంది? నీకున్న నమ్మకత్వం ఏంది? నీ పరిచర్య ధర్మం ఏంటి? ఇవన్నీ విషయాలను ఎవరు చూస్తున్నారు? అన్ని విషయాలను దేవుడే చూస్తున్నాడండి. దేవుడు చూసి అందుకే అన్నాడు ఆయన, నీవు చేసిన దాన్ని మరిచిపోవట్టుకు ఆయన ఎవరు కాదు, అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఇక్కడ ఏముంది? న్యాయము తీర్చడానికి ఏముంది? ఇక్కడ సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. నీవు నీ కుటుంబము దేవుని మందిరంలో ఎలాగ ఎదుగుతున్నారు, ఎలాగ వర్ధిల్లుతున్నారు, ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా ప్రయాసపడుతున్నారు, ఏ విధంగా మీరు దేవుని పక్షంగా నిలబడి దేవుని కొరకైనటువంటి మహిమ నిమిత్తమై ప్రయాసపడుతున్నారు, దాన్ని అంతటిని చూస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఏం చేస్తారండి? న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. న్యాయము తీరుస్తాడు, అన్యాయస్తుడు కాడు. నీవెంతగా ప్రభువుని గణపరుస్తావో, వాగ్దానం ఉన్నట్టు నన్ను గణపరచు వారిని, నన్ను తృణీకరించువారు ఎంతగా ప్రభువుని గణపరచడానికి, దేవునికి అప్పగించుకోవడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని చేతుల్లోకి వెళ్ళడానికి ఏడా న్యాయాన్ని దేవుడు చూడండి. కొంతమంది, కొన్ని కుటుంబాలు క్రమక్రమంగా వర్ధిల్లుతూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు బలహీనపడతా ఉంటాయి. సౌలు కుటుంబం ఏమైందంట? దావీదు కుటుంబం ఏమైందంట? ఏమైంది? ఎవరున్నారు అక్కడ? చెప్పాలి, అందరూ వెనుకున్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరున్నారు అక్కడ? న్యాయము తీర్చే దేవుని సింహాసనం ఎక్కడుంది? మందిరములో ఉంది. నువ్వు వేసే ప్రతి కానుక, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన, నువ్వు మందిరానికి వస్తున్నావు, వెళ్ళడం, నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్య, పనిచేసే స్థలంలో, ఎక్కడెక్కడైతే నువ్వు ఎలాగా ఉంటున్నావో దీని అంతటికి దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయము. మనమేదో ఆదివారం వచ్చాను వెళ్ళిపోయానని కాదు. కానీ నా ప్రియమైన దేవుడు పిల్లరా, సమస్తము దేవుని చేతిలో లెక్కలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడంటే లెక్కలోకి తీసుకుంటున్నాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నా నిమిత్తము తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములు నేను, అక్కచెల్లెను, భూములు ఇన్నులను వదిలిపెట్టిన వాడు ఎన్ని రెట్లు? 100 రెట్లు బహుమానాన్ని లేదంటే ఫలాన్ని పొందుకుంటారు. చాలామంది ఏదో ఊరికట్ట వచ్చి వెళ్ళిపోతున్నాం, బుధవారం వస్తున్నాం, ఆదివారం అటు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మనం ఉంటే దానివల్ల మనకి ఏం లేదంటే ప్రయోజనము లేదు. ఇక్కడ దేవుడు న్యాయము తీరుస్తాడు. ఓ సహోదరి, సహోదరుడా, న్యాయము తీర్చే దేవుని సంధికి మనం వస్తున్నాం. ఊరికే 4 గోడల మధ్యలోకి రాలా. దైవ సేవకులు కనబడి వెళ్ళడానికి మనం రావట్లా. ఏదో విశ్వాసులు ఒకరినొకరు వందనాలు చెప్పుకొని ఆరాధన చేసి వెళ్ళడానికి రావట్లా. దేవుడు న్యాయము తీర్చే స్థలంలోనికి మనము. హేబేలు వచ్చాడంట, కయ్యూను కూడా వచ్చాడు. దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తున్నాడు. పరిసయ్యునికి, సుంకరికి ఏం చేస్తాడు? న్యాయము. మార్తా మరియలకు దేవుడు న్యాయము. ఊరికే రావట్లేదు నా ప్రియమైన దేవుడు. ఈ భయం మనలో ఉండాలి, ఈ అనుభవం మనలో ఉండాలి. ప్రభా నేను రావడం, అందుకే 139 కీర్తనలు అన్నాడు ఆయన, నేను రావడం నీకు తెలుసు. చెప్పండి, కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా అది నీకు తెలుసు. అది నీకు తెలుసు ప్రభా. నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేను. అందుకని నా ప్రియమైన దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడి లెక్కలోకి తీసుకొచ్చి నిన్ను ఎలా ఆశీర్వదించాలో, ఎలాగ సంఘములో స్థిరపరచాలో, ఏ విధంగా నీ ఉన్న స్థలంలో నేను గణపరచాలో దేవుడు కార్యం చేయాలి అంటే దేవుని దగ్గర మన లెక్కలు బాగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమున్నాయంట? ఏమున్నాయి? న్యాయము తీర్చుటకు. అందుకే లోకా సువార్త 18వ అధ్యాయం, నాకును నా ప్రతివాదికి ఏం చేయండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి రాయబడిన మాట దేవుని మందిరాల్లో మేము చూస్తున్నాం కదా. అనేక మంది, కొంతమంది
చాలా బలహీన స్థితిలో దేవుని మందిరానికి వస్తారు. అమాయకంగా వాళ్ళు దేవునికి అప్పగించుకుంటారు, దేవుని సేవకులకు అప్పగించుకుంటారు, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ఏ కపటము లేకుండా దేవుని మందిరాల్లో ఉంటారు. దేవుడు వారిని అంచెలంచెలుగా ఏం చేస్తుంటాడండి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటారు. నిజంగా దేవుడు ఆ బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళతా ఉంటాడు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు, న్యాయము తీరుస్తాడండి మందిరంలో.